గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పాలకులు ఎన్నడూ మహిళలను పట్టించుకోలేదన్నారు మంత్రి సీతక్క. సొంత ఇంటి ఆడబిడ్డను ఏడిపించిన వాళ్ళు రాష్ట్ర మహిళల బాగు కోరుకుంటారా అని ప్రశ్నించారు. కవిత కన్నీళ్లకు బీఆర్ఎస్ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఇందిరా మహిళా శక్తి విధానాన్ని అవలంబిస్తున్నామని తెలిపారు. ప్రతి ఏడాది 25,000 కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు ఇప్పిస్తున్నామన్నారు మంత్రి సీతక్క. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పర్యటనలో భాగంగా మంత్రి సీతక్క బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు. ఎదుగుతా ఉంటే ఓర్వలేకపోతున్నారు. అది వాళ్ళ ఇంటి ఆడబిడ్డ అయినా మనలాంటి ఆడబిడ్డలైనా మరి పోటీ చేసే ఆడబిడ్డలైనా కూడా ఎంతసేపు ఆడోళ్ళ కన్నీళ్ళని చూసి కేటీఆర్ ఆయన ఏమంటారు ఆయన ఒక పైచాచిక ఆనందం పొందుతా ఉన్నాడు. ఇది తప్పు. ఆడోళ్ళ కన్నీళ్ళు చూస్తే మీరు బాగుపడరు. అది ఇంటి ఆడబిడ్డ అయినా బయట ఆడబిడ్డ అయినా ఆడోళ్లకు ఆడ కూతుర్లకు మంచి చేయాలనే ఉద్దేశంతో మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక సోదరుడు లాగా ప్రతి ఇంటి ఆడబిడ్డకు నేనున్నా అనే భరోసానిస్తూ వాళ్ళ బాధలు కష్టాలు తీర్చుకోవడం కోసం విస్తృతంగా మహిళా సంఘాలను ఏర్పాటు చేసి నా ఇంట్లో నేను ఒక్కదానే ఉన్నా. ఇవాళ వెనక ముందు లేరు నాకు అంటే తోబుట్టువులో అక్కనో చెల్లో లేదు ఉదాహరణకు. మరి ఈ అక్కకు ఇవాళ 10 మంది కలిసి ఒక సంఘంలో ఉంటే ఒక భరోసా. మేమందరం ఒక సంఘంలో ఉండడం మూలంగా ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకుంటారు. ఏదైనా ఆపద వచ్చినా కూడా సంఘం ద్వారా 4 రూపాయలు తీసుకుంటారు. ఇవంతా మేము డెవలప్ చేస్తుంటే